జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది. ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల కోసం అదిరిపోయే పథకానికి శ్రీకారం చుట్టనుంది. వీరి కోసం కొత్త ఆరోగ్య పథకాన్ని ప్రారంభించనున్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. మరో 15 రోజుల్లో ఈ స్కీమ్ ను లాంచ్ చేయాలని నిర్ణయించింది. తాజాగా సెక్రటరియట్ లో సీఎం రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరో 15 రోజుల్లో ఈ స్కీమ్ ను లాంచ్ చేయాలని నిర్ణయించింది. తాజాగా సెక్రటరియట్ లో సీఎస్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోగ్య పథకం అమలు, విధి విధానాలపై చర్చించారు. క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కూడా కల్పించాలని నిర్ణయించారు. ఉద్యోగుల మూల వేతనంలో 1.5% హెల్త్ స్కీమ్ కు వెళ్లనుండగా ప్రభుత్వం కూడా అదే మొత్తంలో జమ చేస్తుంది. ప్రతి ఏడాది ఉద్యోగులు ప్రభుత్వం 523 కోట్ల చొప్పున ఈ పథకానికి చెల్లిస్తోంది. హెల్త్ కేర్ ట్రస్ట్ లో ఉద్యోగ సంఘాల నుంచి 6 పెన్షనర్ల నుంచి 2 ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఒకరిని ట్రస్ట్ సీఈఓగా నియమిస్తారు. పక్క రాష్ట్రాల్లో ట్రీట్మెంట్ కూడా ఈ పథకం వర్తించేలా చేయనున్నారు. ఇక 515 ఆసుపత్రుల్లో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సదుపాయం ఉంటుంది. మోడల్ స్కూల్స్, గురుకులాల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కూడా ఈ పథకానికి అర్హులుగా చేర్చుకున్నారు. ఇక ట్రస్ట్ ఏర్పడ్డాక ఈ మేరకు తీర్మానం చేయనున్నారు. భవిష్యత్తులో అవసరం మేరకు పథకంలో మార్పులు చేర్పులు చేస్తారు. ఈ నెలలోనే ఉద్యోగులు, పెన్షనర్లు, విశ్రాంత ఉద్యోగులకు ఈ పథకం వర్తింపజేయనున్నారు. రాష్ట్రంలో 1,44,000 మంది ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు వారి డిపెండెంట్లు 12.84 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ ఈ పథకంతో ప్రయోజనం కలగనుంది. అటు ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల రేవంత్ శుభవార్త అందించారు. ప్రతి నెల 1వ తేదీన బ్యాంక్ అకౌంట్ లో జీతం జమ చేస్తున్నట్లుగా చెప్పారు. ఇక డిఏ, ఇతర అలవెన్స్లు కూడా విడుదల చేశారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వమే జీతం జమ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు థర్డ్ పార్టీ ఏజెన్సీలు జీతం జమ చేస్తున్నాయి. కానీ ఆ ఏజెన్సీలు ఉద్యోగులకు సకాలంలో జీతం జమ చేయడం లేదు. దీంతో ప్రభుత్వమే వారికి శాలరీ జమ చేయాలని నిర్ణయించింది.